ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఈ 2026 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖున ఎంతో మహిమాన్వితమైన రాఖీ పౌర్ణమి. ఇక ఈ రాఖీ పౌర్ణమి నుంచి కూడా వృషభ రాశి వారికి అదృష్ట గడియలు విపరీతంగా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు, అడ్డంకులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోనున్నాయి. ఇక వృషభ రాశి వారి జీవితంలో అభివృద్ధిని విశేషంగా పొందుకోబోతున్నారు. అయితే వృషభ రాశి వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నింటినీ పోగొట్టి ఈ రాశి వారికి ఈ ఆగస్టు 28వ తారీఖున శుక్రవారం రోజున రాఖీ పౌర్ణమి నుంచి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు? అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు మరిన్ని పొందుకోవడానికి ఈ రాశి వారు చేసుకోదలిచిన దేవతారాతంతో పాటుగా వీరు పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క వృషభ రాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, అన్ని విధాలుగా కలిసి వస్తారు. ఇక ఈ వృషభ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అంటే చాలా ఇష్టం. అదేవిధంగా మంచి వస్త్రధారణ చేసుకోవడం చాలా ఇష్టం. ఇక వృషభ రాశి వారు ఎక్కువగా ఇంటి భోజనానికి అలాగే రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరు పని చేస్తున్నప్పుడు ఆ పనుల యందు అలసట చెందక ఓపికతో, ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని వృషభ రాశి వారు అధికంగా కలిగి ఉంటారు. ఎందుకంటే వీరి రాశి చిహ్నం ఏదైతే ఎద్దు ఉంటుందో ఆ ఎద్దు మాదిరిగా ఈ వృషభ రాశి వారు ఎంతో ఓపికతో, ఓర్పుతో తాము చేసే ప్రతి పని కూడా కష్టపడుతూ పనులు చేస్తూ సక్సెస్ను సాధిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైన లోపం వీరికి కోపం. అయితే ఈ కోపం సులభంగా వీరికి వస్తుంది. అంతే తొందరగా ఈ కోపం వెళ్ళిపోతుంది. ఇక ఈ వృషభ రాశి వారికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దీని కారణంగా వీరు చిక్కుల్లో పడేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కోపంతో, మొండితనంతో కాకుండా ఆలోచించి ఓర్పుతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ యొక్క వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. అలాగే కుటుంబం అన్నా, కుటుంబ సభ్యులన్నా వీరికి అపారమైన ప్రేమను చూపిస్తారు. ఈ వృషభ రాశి వారు ఎంతటి కార్యాన్నైనా సరే సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇక వృషభ రాశి వారు పొగడ్తలకు లొగరు. అలాగే వారికి చెప్పినటువంటి పనులు మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే వృషభ రాశి వారికి అదృష్టం ఎక్కువనే చెప్పుకోవచ్చు. వీరికి డబ్బులకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అయితే ఈ వృషభ రాశి వారు విలాసవంతంగా ధనాన్ని వృధా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృషభ రాశి వారికి ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, నటన, మ్యూజిక్, నాణాలను సేకరించడం పైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశివారు సమాజ సేవా కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఇక వృషభ రాశి జాతకులకు కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి ఎంతగానో కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరు చేసే ప్రతి పని కూడా అభివృద్ధి బాటలో నడుస్తుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో అలాగే పెట్టుబడుల విషయంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. ఇక వృషభ రాశి వారికి ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. అలాగే వీరికి కుటుంబం పరంగా ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి. అయితే ఈ వృషభ రాశి వారు వీరి యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా చూసుకుంటే వృషభ రాశికి చెందిన విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన ఫలితాలు సాధించేటప్పటికీ కూడా వీరికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా వృషభ రాశికి చెందినటువంటి రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, అలాగే సినిమా, టీవీ, కళా రంగాలకు చెందిన వారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోనుంది. ముఖ్యంగా ఈ రాశి వారు నిద్ర, ఆహారపరంగా తగిన శ్రద్ధలు తీసుకోవాలి. దీని కారణంగా వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు ఎంతైతే కష్టపడి పనులు చేస్తారో అంతే రిలాక్స్గా వీరు ఉండాలి. అలాగే తగిన
విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా ముఖ్యం. ఇక ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది. కాకపోతే వీరికి ఖర్చులు కూడా ఎక్కువనే ఉంటాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే రంగు తెలుపు, వైట్. అలాగే వీరికి అదృష్టవారం శుక్రవారం. ఇక ఈ రాశి వారు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నప్పుడు, అతి ముఖ్యమైన పనులు పెండింగ్ పడుతున్నప్పుడు శుక్రవారం రోజున పనులను ప్రారంభించడం లేదా తెల్లని బట్టలు ధరించి ఆ చేస్తున్న పనులను ప్రారంభించడం ద్వారా వీరు చేస్తున్న ప్రతి పని కూడా నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా మాయం కానున్నాయి. ఆ వ్యక్తి ఆశీర్వాదంతో వీరి యొక్క జీవితమే మారిపోనున్నది. ఇంతటి అదృష్టాన్ని తీసుకువచ్చే ఆ వ్యక్తి మరెవరో కాదు, వృషభ రాశి వారి యొక్క తండ్రి గారు. ఈ వృషభ రాశి వారి యొక్క తండ్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల జీవితంలో ఊహించని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. ఇక ఈ వృషభ రాశి వారు ఎవరైతే వారి తండ్రి గారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది. ఇక ఈ రాశి వారు వారి తండ్రి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. కాబట్టి వృషభ రాశి వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ ఆగస్టు 28వ తారీఖున రాఖీ పౌర్ణమి రోజున ఈ వృషభ రాశి వారి యొక్క తండ్రి గారి యొక్క కాలకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలా ఆశీర్వదించేలా కోరుకోండి. ఇక ఆయన నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా కనిపిస్తుంది, స్టార్ట్ అవుతుంది. కాబట్టి వృషభ రాశి వారి యొక్క తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని జీవితంలో విశేషమైన అదృష్టాన్ని పొందండి. ఇక వృషభ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను మరిన్ని పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలు: ప్రతి సోమవారం రోజున ఆ శివయ్యకు అభిషేకం చేయించుకోవాలి. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఆతిథ్య వృత్యం పఠించాలి. గోమాతకు ఆహారాన్ని అందించాలి. ముఖ్యంగా వృషభ రాశి వారు శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదువకు తాంబూలాన్ని ఇవ్వండి. ఈ విధమైన పరిహారాలు చేసుకోవడం వల్ల వృషభ రాశి వారి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు మరిన్ని పొందుకుంటారు. చూసారు కదండి, ఎవరి ఆశీర్వాదంతో ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో ఈ రాబోతున్నటువంటి రాఖీ పౌర్ణమి నుండి ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితంలో ఊహించినటువంటి అదృష్టాన్ని తీసుకువచ్చే ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలతో పాటుగా చేసుకోదలసిన దేవతారాధన పరిహారాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.